అందరికీ నమస్తే. మనం ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ మనందరికీ చాలా దగ్గర కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. అదే రకంగా మనందరం కంపల్సరీ బాధ్యత వహించి ఈ సబ్జెక్ట్ని కొంచెం మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఫస్ట్ మనం ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ వయసు అయినా కావచ్చు, అంటే మీరు ఒక 25 years నుంచి 80 years అయినా కావచ్చు. మీరు చూడండి, మీరు ఉండే సొంత ఊరు వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఎంటర్ కాగానే మీకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఏం గుర్తుకొస్తాయి? ఒక కిరాణా షాపో, ఒక మెడికల్ షాపో, ఒక హోటలో, ఒక స్కూలో, ఒక కాలేజో, ఏదో ఒక ల్యాండ్మార్క్ గుర్తుకొస్తుంది. కానీ రాను రాను ఆ ల్యాండ్మార్క్ అనేది కనుమరుగైపోతూ ఉన్నది. ఎందుకు కనుమరుగైపోతూ ఉన్నది అంటే 2 ఇష్యూలు. ఒకటి, ఫస్ట్ మనం అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నాం. ఒకటి, మన షాప్ అతను అప్గ్రేడ్ కాలేకపోతున్నాడు. ఒకటి. సెకండ్, మనందరికీ ఫ్యాషన్ అలవాటు అయిపోయి మన బంధువు, మన పక్కోడు, మన నైబరు మనం వాడిని పట్టించుకో పరిస్థితి లేము. మీరందరూ జాబ్ చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ మీ ప్రొఫెషనల్ బిజీ ఉన్నారు. కానీ మన కిరాణా కొట్టు వాడు మాత్రం మీరు ఎప్పుడు గిరాకీ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే రకంగా ఒక స్కూల్, మనకు చదువు నేర్పిన స్కూల్, ఆ స్కూలు ఈరోజు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే, ఒక కార్పొరేట్ స్కూల్ వచ్చి 10 స్కూళ్ళను మూత పెడతా ఉన్నది. సేమ్ టైం ఒక కార్పొరేట్ మెడికల్ షాప్ వచ్చి 10 మెడికల్ షాప్లను క్లోజ్ చేస్తూ ఉన్నది. ఒక్క బ్యూటీ పార్లర్ వచ్చి 10 బ్యూటీ పార్లర్లను క్లోజ్ చేస్తూ ఉన్నది. ఇది ఒక మండలంలోనే కాదు, డిస్టిక్లోనే కాదు, కార్పొరేట్ కల్చర్ అనేది అలవాటు పడుతూ ఉన్నది. సేమ్ టైం దీంతో పాటు మన ఆన్లైన్ బిజినెస్, అంటే ఆన్లైన్ కానీ, అమెజాన్ కానీ, ఇంకేదో కానీ ఆన్లైన్లో కొనడం వల్ల మన తోటి మనిషి, మనవాడు నష్టపోతూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనందరి బాధ్యత ఉన్నది. సేమ్ టైం మనం కార్పొరేట్ను ఎంకరేజ్ చేయొద్దని కాదు, కానీ ఫస్ట్ మనవాడిని ఎంకరేజ్ చేసుకోండి. దీని తర్వాత కార్పొరేట్ ఆటోమేటిక్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్టయితే మన గల్లీలో కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్ తర్వాత ఎవడో బయట నుంచి వచ్చిన కంపెనీ సూపర్ మార్కెట్ పెడుతుంది. ఆ సూపర్ మార్కెట్ పెట్టేవాడు డబ్బులు ఇంట్లోకి వెళ్ళి పెట్టట్లా, వాడు ఎక్కడో బ్యాంక్ లోను ఏదో తీసి అంటే వాడు కార్పొరేట్ లోన్స్ తీసి వాడు బిజినెస్ పెడతా ఉన్నాడు. కానీ మనవాడు మన దగ్గర డబ్బులతో అడ్జస్ట్ చేసుకుంటూ, ఇంట్రెస్ట్ చేసుకుంటూ, ఇంకోటి చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అంటే ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు ప్లీజ్ ట్రై టు బై ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ అవర్ నెక్స్ట్ డోర్. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మన దగ్గర వాళ్ళ దగ్గర సామాను కొనండి. దానివల్ల మన నైబరింగ్ డెవలప్ అవుతుంది. అతను ఫర్ ఎగ్జాంపుల్ ఓ కిరాణా షాపే తీసుకుందాం. అతను డబ్బులు సంపాదించడం వల్ల ఆ డబ్బులు ఏం చేస్తాడు? ఎక్కడో దగ్గర ల్యాండ్ కొంటాడు, మనవాడే కొంటాడు, బయటోడు కాదు. అదొక ట్రాన్సాక్షన్. లేదు, వాడి ఇంటికి అవసరాలు ఉంటాయి. కానీ ఈ రోజున పరిస్థితిలో వాళ్ళందరూ బిక్కుమని చూస్తూ ఉన్నారు. మనకు వీలైనంత వరకు మన గల్లీ మర్చిపోకండి. మన గల్లీ, మన పక్కోడు, మనవాడు, మీకు అర్ధరాత్రి అయినా డోర్ కొడితే తీసి ఇచ్చేవాడు, ఆయనకి సపోర్ట్ చేయండి. ఓకే, ఇదంతా మన ప్రాబ్లం. నౌ వీ హ్యావ్ కమ్ విత్ ఎ సొల్యూషన్. ద సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. వావ్ నెక్స్ట్ టు మీ అంటే వావ్ ఫీలింగ్ రావాలి. మన పక్క షాప్కి వెళ్ళాలని మనకు వావ్ ఫీలింగ్ రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సంస్థ వావ్ నెక్స్ట్ టు మీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. దీంట్లో మీరు మాకేం రూపాయి ఇవ్వద్దండి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీ షాప్ కానీ, మీ స్కూల్ కానీ, మీ మెడికల్ షాప్ కానివ్వండి, ఎనీథింగ్ మీకున్న ఎలాంటి వ్యాపారం అయినా సరే, మీరు ఒక వీడియో తీయండి. దాంట్లో మీరు ఇచ్చే సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మెయిన్ డోర్ ఒక వీడియో తీయండి. దాని కంటిన్యూషన్ ప్రాసెస్గా మీరు చెప్పండి మీ దాంట్లో ఉన్న సరుకులు ఏంటి, మీరు ఏం అమ్ముతారు, ఎలా చేస్తారు ఏంటి అనేది. మీ బిజినెస్ని ప్రమోట్ చేసేది మా బాధ్యత. వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ సైడ్. మా తరపు నుంచి
మేము సపోర్ట్ చేయదలుచుకున్నాము. మీకంటూ మీ యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో పంపించిన తర్వాత మీకు ఒక వీడియో లింక్ పంపిస్తాం. ఆ లింక్ మీరు ప్రమోట్ చేసుకోండి, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోండి. దానిలో మీరు చెప్పండి, మీ ఆవేదన చెప్పండి, మీ మంచితనం చెప్పండి, మీ ప్రోడక్ట్ చెప్పండి. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు టాక్. ఓకే. దాని తర్వాత మీకు ఒక ఫేస్బుక్ ఐడి మేమే క్రియేట్ చేస్తాం, ఒక ఇన్స్టా అకౌంట్ మేమే క్రియేట్ చేస్తాం అండ్ విల్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు యూ. ఓకే. And thank you so much. Okay, and all let's support. Wow, next to me.